అన్నయ్య నమస్తే. నమస్తే. నేను చెప్పింది కరెక్టేనా, ఆయన తప్పు మాట్లాడాను? అన్నయ్య అభిమానులందరికీ నమస్కారం. మీరు కరెక్ట్గానే మాట్లాడారు. చాలా అదృష్టవంతుడు అన్నయ్య. చాలా చాలా అదృష్టం. ఎందుకంటే మా అందరికీ ఆ ఛాన్స్ రావట్లేదు. చాలామంది ఫోన్ చేస్తుంటారు, అన్నయ్యని చూడాలి, అన్నయ్యతో మాట్లాడాలి అనిపిస్తుంటుంది. కానీ మీరు అవునండి, సంతోషాలు అన్నీ ఆయన చేత తిట్టించుకోవటం కానీ ఏదో ఆలోచిస్తున్నారు. కాదు తిట్టించుకోవడం అంటే మనం ఏదో తింగర పని చేస్తే కానీ తిట్టరు కదా. అది ఉండాలి కదా, కుటుంబ సభ్యుడు లెక్కే కదా మీరు. అంతే కదా. ఇప్పుడు తమ్ముడు తప్పు చేసినప్పుడు అన్నయ్య మందలించడం ఆ సర్వసాధారణం. మాకు ఆ ఛాన్స్ లేదనే బాధపడుతున్నాం. ఇప్పుడు అందరూ అదే బాధపడుతుంటారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా మందికి అదే ఛాన్స్. కొన్ని కోట్ల మంది కన్నా అదృష్టవంతుడు. అలాగే ఇప్పుడు మనకి సంవత్సరానికి చాలా పండుగలు వస్తాయి, కానీ అన్నయ్య అభిమానులు అంటే అభిమానులు అన్నయ్య తమ్ముళ్ళందరికీ సంవత్సరానికి ఒకటే పండుగ, అన్నయ్య పుట్టినరోజు ఆగస్టు 22. ఈరోజు మరి నేను వన్ ఆఫ్ ది అన్నయ్య ఫ్యాన్గా అక్కడక్కడ థియేటర్ల దగ్గర అక్కడే తిరిగి ఉన్నాయి. ఈరోజు అన్నయ్య బర్త్డే రోజున ఇలాగ మీ ముందుకు వచ్చి మాట్లాడగలిగే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎస్, ఈ ప్లాట్ఫామ్ మనందరిది, అభిమానులందరిది, ఆయన తమ్ముళ్ళందరిది. అందుకే పిలిచాం, ఆయనకు దగ్గరగా ఉండే వ్యక్తులందరినీ పిలిచాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్. మునుముందు అన్నయ్య మూవీస్ అన్ని ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? అన్నయ్యది విశ్వంబర నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. విజువల్ ఫీస్ట్, పిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ వరకు అందరికీ షాకింగ్గా ఉంటుంది. విజువల్ చాలా బాగుంటుందండి. అంటే సంక్రాంతి రోజు మా అందరికీ పెద్ద పండగే, అందరికీ పండగే, మళ్ళీ ఇంకో పండగ, మళ్ళీ అభిమానులందరికీ ఇంకో పండగ. ఇంతవరకు ఎవరికి కూడా అభిమానులు ఇలాంటి కార్యక్రమం చేయాలి. దాదాపు 12 గంటల పాటు లైవ్ షో, 100 అనుకున్నా దాదాపు 150 దేశాల నుంచి దాదాపు అభిమానులంతా లైవ్లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. అన్నయ్యతో అంటే అన్నయ్య చెప్పిన మాటలు కానీ ఆయన చేసిన కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని, మీకు తెలియంది కాదు, అన్నయ్య ఒక మాట ఈ పని చేయండి అంటే మరో ఆలోచన లేకుండా ఆ కార్యక్రమాల్లో దూసుకెళ్తుంటారు. వాళ్ళు చేసిన కార్యక్రమాలు చెప్పనలవి కాదు. మరంతా ఈరోజు ఈ లైవ్ ద్వారా అన్నయ్యకి శుభాకాంక్షలు తెలియజేయడానికి అందరూ జూమ్ కాల్స్ మీరు చూశారు కదా, యాక్టర్స్ నుంచి ప్రతి ఒక్కరు రెడీగా. ఈ అభిమానాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? అది అన్నయ్య కష్టానికి ఫలితం అండి అదంతా. చిరంజీవి గారు అంటే దానికి ప్రతిరూపం కష్టమే, ఇంకా ఏమీ లేదు. ఆయనకి ఆ కష్టం అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ అసలు కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ మా అందరికన్నా చాలా ఎక్కువ కష్టపడతాను. నేను లైవ్లో చూశాను కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు విశ్వంబరకే డే అండ్ నైట్, మార్నింగ్ 7కి వచ్చి రాత్రి 11 దాకా తీసినా ఏమనరు, చేసేద్దాం అయిపోతుంది అంటారు. అలాగే ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా, సార్ పలానా ఆ యాక్టర్ డేట్లు వేసారు అంటే, సరే వాళ్ళు షార్ట్లు తీసేయండి నేను వెయిట్ చేస్తానని అలా వెయిట్ చేస్తుంటారు. అవన్నీ అసలు ఎక్స్ట్రాడినరీ గ్రేట్ క్వాలిటీస్ అన్నీ అందరూ నేర్చుకోవాల్సిన విషయాలు. ఆయన స్టిల్ ఇవాళకి కూడా సెట్కి వస్తే ఈరోజే ఫస్ట్ డే అన్నట్టు ఉంటుంది షూటింగ్. అంత ఫోకస్డ్గా అంత ఇదిగా ఉంటారు. మెయిన్ ఏంటంటే అండి, ఎప్పుడు ఆయన ఏదన్నా టీయో కాఫీయో తాగుదాం అనుకుంటే ఇలా తాగుదాం అనుకునే టైంలో రెడీ అని సౌండ్ వినిపిస్తుంది. ఓకే, అంటే వచ్చి అన్నకి చెప్పరు రెడీ అని, ఈయన కాఫీ కప్ పక్కన పెట్టి వెళ్ళిపోతారు, అది చల్లారిపోద్ది. ఈ రోజుకి ఆ డెడికేషన్ రోజుకి అది 5-6 సార్లు జరుగుతూ ఉంటుంది. మళ్ళీ తెస్తారు, మళ్ళీ షార్ట్ రెడీ అంటే తాగకుండా వెళ్ళిపోతుంది. ఆయన తాగి వెళ్తే అక్కడ అడిగోరు లేదు కదా. ఆ డెడికేషన్ అది ఓన్లీ మెగాస్టార్. అందుకే అన్నయ్య అందరికి ఇక్కడ. రైట్. ఆస్ట్రేలియా నుంచి ప్రభా అగ్రజ గారు, మహాలక్ష్మి గారు, వీరేంద్ర గారు, రవిశంకర్ గారు లైవ్లో ఉన్నారు మీతో మాట్లాడడానికి. హలో అండి, నమస్తే. ఆ చిత్రమే విశ్వంబర అంట. అదే కావ్య రచనగా చేసిన డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు. క్రాస్ రోడ్స్కి వెళ్తున్నారా లేక ఇంకెక్కడికి? మెయిన్ థియేటర్కి వెళ్ళాలి. మెయిన్ థియేటర్కి. అక్కడ చూస్తేనే ఆ సాంగ్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ. నిన్నే అన్నయ్య కూడా ఒక చిన్న టీజర్ చూసేసి, రాననుకున్నారా రాలేననుకున్నారా, ఆ ఇంద్ర అన్న దాంట్లోనే ఒక పవర్, వైబ్రేషన్. సినిమా అంతా ఫుల్ ప్యాక్డ్ ఎక్స్ట్రాడినరీ స్టోరీ. ఆ మూవీ చూస్తున్నప్పుడు, మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఏమనిపించింది మీకు? అది ఇంకా అన్నయ్యతో యాక్ట్ చేస్తుంటే ఇంకా అది ఒకటే అనిపిస్తూ ఉంటుందండి. ఇంకా సినిమాలో క్యారెక్టర్ అంటే అవన్నీ ఏమి ఉండవు. ఎక్కడైనా దూరం కూర్చునైనా అలా చూస్తుంటాం అంతే. ఆయన యాక్షన్ చేసినప్పుడు కానీ మామూలు కూర్చున్నా కానీ Hmm. 'Everyday' అన్నయ్యతో ఉంటే ఎవ్రీడే అదొక 'ఫైర్' లాగా ఉంటుంది. 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 'Everyday' అన్నయ్యతో ఉంటే ఎవ్రీడే అద
కొత్త రోజులాగే ఉంటుందండి. ఆయన చెప్పే విషయాలు రోజు కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉంటారు. ఎవ్రీ సెకండ్ ఈజ్ వాల్యుబుల్. రైట్. చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాస్టార్ అభిమానులు చాలామంది ఇప్పుడు ఆస్ట్రేలియా చూసి ఇంకా చాలామంది అభిమానులు కూడా లైవ్లో రావడానికి సిద్ధంగా ఉన్నారు. 150 మందికి పైగా కాల్స్ లైన్లో ఉన్నారు. దయచేసి ఎవరు అపార్థం చేసుకోమాకండి. ప్రతి ఒక్కరిని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం మీ నుంచి అన్నయ్యకి విషెస్ అందించడానికి. అలాగే మీరు చేసిన మంచి పనులు ఈ వేదికగా పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నాట్ ఓన్లీ ఆస్ట్రేలియా, ఇంకా చాలామంది అభిమానులు, చాలామంది యాక్టర్స్, సింగర్స్ చాలామంది కూడా లైవ్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా అందరితో మాట్లాడే ప్రయత్నమే మేము చేస్తున్నాం. ఇప్పుడు చాలామంది ఫోన్ చేస్తూ కూడా మాకు 2 టికెట్లు ఇవ్వండి అంటున్నారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. మాకు టికెట్లు దొరకటం లేదు ఇప్పుడు కూడా. కానీ ఆ రోజులు వేరు. 4 చేతుల లోపలికి వెళ్తే ఎవరిదో ఒక వచ్చే టికెట్లు తీసుకుని సరే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినా కూడా ఇంకా ఇంద్ర మూవీ రిలీజ్ అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్. ఎక్సలెంట్. జనం మధ్యలో చూస్తే ఇప్పుడు క్రికెట్ ఉందనుకోండి, స్టేడియంలో చూసిన దానికి ఇంట్లో చూసిన దానికి తేడా ఉంటుంది. ఆ జోష్ వేరే ఉంటుంది లైవ్లో. అలా థియేటర్లో సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. ఓటీటీలో ఇంట్లో టీవీ చూసిన సినిమా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ అయిపోయాయి. టికెట్లు ఎక్కడా లేవు చాలా మంది. అవునండి. రిలీజ్ అంటే కూడా అందరు రెడీ అయిపోయి ఆ దాయిదాయం సాంగ్ కానీ ఫైట్స్ కానీ ఫస్ట్ సాంగ్కే అదుర్స్ మమ్మం పోలే ఆ డైలాగ్స్కి కానీ అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు ఒక్కరే వెళ్తున్నారు, ఇంకా చాలా మంది వెళ్తున్నారు. బ్యాచ్ అంతా గ్యాంగ్. చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా దగ్గరుండి మీరు ఆయన చూస్తూ ఉంటారు. మీరు చెప్పే వీడియోస్ కూడా ఆస్ట్రేలియాలో కానీ చాలామంది చూస్తూ కూడా ఇన్స్పైర్ అవుతుంటారు. ప్రతి ఒక్కరిని ఆయన ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. మీరు మొదటి నుంచి చూసినప్పటికీ ఇప్పటికైనా తేడా ఏమైనా కనిపించలేదా? లేదండి. అంటే డే బై డే ఇందాక ఖుష్బు గారు చెప్పారు కదా, అంటే ఫస్ట్ నేను చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇంత మెగాస్టార్ కూడా నో చేంజ్ అన్నది ఆవిడ చాలా బాగా చెప్పారు. ఆవిడ ఏమన్నారంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వటం వల్ల ఆయన అలా ఉన్నారని చెప్పారు. ఆయన ఎవ్రీడే అప్డేట్ అవుతారు. అంటే అది చాలా గొప్ప క్వాలిటీ అండి. అది అందరూ నేర్చుకోవాల్సిన విషయం. మామూలుగా నేనున్నా అనుకోండి, అప్పట్లో ఏమైందంటే అని మొదలు పెడతాం. అప్పట్లో ఏమైందంటే ఇప్పుడు ఏం లేనట్టే. అన్నది అసలు ఎప్పుడు అలా ఉండదు. ఆ రోజుదే ఉంటుంది అప్డేట్. నెక్స్ట్ టెక్నాలజీ గురించి కూడా ఆయన విపరీతమైన నాలెడ్జ్ ఉంటుందండి. ఏఐ గురించి కూడా నాలెడ్జ్ ఉంటుంది. ఎవ్రీడే అసలు 1 సెకండ్ కూడా వేస్ట్ చేయరు. కొత్త విషయం తెలుసుకుంటూనే ఉంటారు. అందువల్ల ఎప్పుడు ఒకలాగే ఉంటారు. రైట్. అందుకే మనందరికీ అందరూ వాడయ్యారు. గాయత్రి భార్గవ్ గారు ఒకసారి మాట్లాడదాం. హలో మేడం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? హాయ్, నమస్కారం. బాగున్నారా? బాగున్నాం మేడం. నేను ఉన్నాను, నాతో పాటు రాజా రవీంద్ర గారు కూడా ఉన్నారు పక్కన. రచ్చ చేస్తున్నారండి. ఎంత ఏజ్ వచ్చినా కూడా ఏందో అన్నయ్య పేరు చెప్పు కానీ చిన్నపిల్లలు అయిపోతారే మేడం, అంతేనా? గాయత్రి భార్గవ్ గారు, జై చిరంజీవ, జై మెగాస్టార్, జై ఇంద్ర. గాయత్రి బాగా అన్నయ్య ఫ్యాన్ నాకు తెలుసు. వినపడుతుందా మేడం?